ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అలా డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశువాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్య, నీకు మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. గతించిన వారం నుంచి వారం వరకు కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి రాజా నీకు ఎంతగానో స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. నాన్న ఇదిగో తండ్రి ప్రభు, సమయం ముందు వాక్యం చెప్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మీయని నీ యొక్క వాక్యం సెలవిస్తుండగా ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. నీ నామం వచ్చే సాక్ష్యముగా వాడుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఏస్తునాములు ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్యం ఏంటంటే, కేక వేసి ప్రార్థన చేస్తే, కేక వేసి దేవుణ్ణి అడిగితే దేవుడు మనల్ని దీవిస్తాడా అనేది ఈరోజు వాక్యం. అయితే కేక వేసి ప్రార్థన చేయడం అంటే ఏంటి? కేక వేయడం ఏంటి? అదేంటి? దేవుడి బిడ్డలు కేక వేయడం ఏంటి? కేక వేస్తే గట్టిగా అరిస్తే దేవుడు ఆలకిస్తాడా? లేకపోతే గట్టిగా అరిస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? బైబిల్ గ్రంథంలో ఉందా? అదంటే కేక మీన్స్ ఏంటంటే కరుణించమని దేవుణ్ణి అడగటం, కనికరించమని దేవుణ్ణి అడగటం. ఆ కరుణించమని, ఆ కనికరించమని ఎలాగంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, చాలా అంటే చాలా లోతైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుండు లోతుల్లోంచి, ఆ కడుపు లోతుల్లోంచి వేసే కేకనే కేక వేసి ప్రార్థన చేస్తే అడిగదు. అంటే ఆ కడుపు లోతులోంచి ఏ స్వరం అయితే వస్తుందో, ఆ కడుపు లోతులోంచి ఏ మాట అయితే వచ్చి దేవుణ్ణి మనం అడుగుతామో దాన్నే కేక వేసి ప్రార్థన చేయడము అంటారు. అలా కేక వేసి అడిగితే తప్పక కరుణించేవాడు మన దేవుడు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా అంటే చాలా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు కడుపులో ఆర్తధ్వని ఉండిపోతుంది, కడుపులో బాధ అనేది ఉండిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు గుండా వెళ్ళిపోతాం, ఏం చేయాలో తెలియని అంటే స్థితి గుండా వెళ్ళిపోతాం. మౌనంగా ఉండలేం. అలాగని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడలేం, అలాగని ఎలా పడితే అలా ఉండలేం. ఏంటో కడుపులోంచి ఆడవాలనిపిస్తుంది. ఆ కడుపులోంచి వస్తున్న మాట కళ్ళల్లో కన్నీరు రూపంలో వస్తుంది. కొంతమందికి అంటారు కడుపు తరుక్కుపోతుంది అంటారు. దాన్ని ఏంటంటే కడుపులోంచి వచ్చే స్వరంతో ప్రార్థన చేయటమే కేక వేసే ప్రార్థన అంటారు. చూడండి, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉన్నప్పుడు మనం మెల్లమెల్లగా ఏడిస్తే మన కడుపులో ఉన్న బాధ పోయినట్టు అనిపించదు. గట్టిగా అరిచి మనకున్న శ్రమను బట్టి, మనకున్న బాధను బట్టి ఒక్కొక్కసారి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శ్రమ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది అనిపిస్తుంది. తగ్గకపోయినా ఆల్మోస్ట్ ఆల్ ఆ టైంకి ఉపశమనం అనిపిస్తుంది. దాన్ని కేక వేసి ప్రార్థన చేయటము అంటారు. హల్లెలూయా. అంటే కేక వేసి ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడంటే ఖచ్చితంగా కరుణిస్తాడు. ఆ కేక ఎలాంటి కేక? కడుపులోంచి వచ్చేటువంటి ఆర్తధ్వని, గుండెల్లో రగులుతున్నటువంటి బాధను బట్టి గుండెల్లోంచి వచ్చేటువంటి స్వరాన్ని ఆ స్వరంతో అరిచి ఆ స్వరంతో దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎవరైతే వీడియో వీక్షిస్తున్నారో ఎంతమంది నిజంగా చెప్పుకోవాలి, ఎవరికన్నా చెప్పుకోవాలి, ఎక్కడన్నా గట్టిగా వేడవాలి. చాలామంది అంటారు నీ ముందర నాకు గట్టిగా ఏడ్చేసి నా బాధ అంతా కూడా చెప్పుకోవాలి అనేసి చాలామంది నాకు ఫోన్ చేసి అంటారమ్మా, ఒక్కసారి మీ ముందర గట్టిగా ఏడ్చేసి నేను నా బాధ అంతా చెప్పుకోవాలనిపిస్తుందమ్మా, రావాలనిపిస్తుందమ్మా. నిజంగా అలా వచ్చి గట్టిగా ఏడ్చి చెప్పుకొని బాధనంతా తీర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే ఎప్పుడంత స్వరం పెరుగుతుందో మరి బాధ తగ్గినట్టు అనిపిస్తుంది ఏమో తెలియదు, కానీ కొన్నిసార్లు నాకు కూడా అంతే. ఎప్పుడైతే బాధ ఉంటుందో ఆ రోజు స్వరం ఎత్తి తెలియకుండానే ఆటోమేటిక్గా కడుపులోంచి వచ్చేస్తుంది స్వరం, గట్టిగా వచ్చేస్తుంది. గట్టిగా స్వరం ఎత్తి ప్రార్థన చేస్తే ఎందుకో తెలీదు అప్పటికప్పుడే శ్రమ పోకపోయినప్పటికీ కూడా కొంచెం ఆ శ్రమకు ఉపశమనం కలిగింది, ఈ శ్రమ తీరిపోబోతుంది అన్న సంతోషం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కేక వేసే ప్రార్థన అంటే కడుపులోంచి క్లిష్టమైన పరిస్థితులు బట్టి, మనం ఎదుర్కొంటున్నాడు శ్రమను బట్టి, బాధను బట్టి, ఆ యొక్క వేదనను బట్టి కడుపులోంచి వచ్చే స్వరము ద్వారా చేసే ప్రార్థన
కేక వేసి చేసే ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడంట. అయితే కీర్తనలు 6వ సంకీర్తన 2వ చరణం చూద్దాం. యెహోవా నన్ను కరుణించు, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ప్రాణము బహుగా అదురుచున్నదంట. చాలు నాన్న, ఇక్కడ చూడండి, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నేను కృషించి ఉన్నాను. అంటే ఇక్కడ దావీదు చాలా వేదంతో చెప్తున్నాడు. ఎంత బాధతో నేను కృషించిపోవడం అంటే ఏంటంటే ఉండే కొద్ది ఇంకా శ్రమల్లోకి వెళ్ళిపోవడం తప్ప ఆ శ్రమలకంటూ మార్గం, ఆ శ్రమలు పోవటానికంటే ఒక మార్గం తెలియకపోవటమే కృషించిపోవడం. అంటే అంచెలంచెలుగా పడిపోవడం, అంచెలంచెలుగా శ్రమలు పడిపోవడం, అంచెలంచెలుగా వేదనతో ఉండిపోవడాన్ని ఏమంటారు అంటే కృషించిపోవడము అంటారు. అంత కృషించిపోతున్నాను అనేటువంటి దావీదు కేక వేసి ప్రార్థన చేశాడంట. ఖచ్చితంగా కరుణిస్తాడు. కేక వేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి యొక్క కరుణ మనము పొందుకునేవారుగా ఉంటాము. అది ఎలాంటి కేక అనేది నేను చెప్పాను. నీ కడుపులోంచి వస్తున్న అర్థధ్వని, నీ గుండెల్లో రగులుతున్న ఆ బాధను బట్టి నోటితో దేవుడిని గట్టిగా, అంటే మనం నిజంగా కావాలని గట్టిగా మాట్లాడలేము, కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఎందుకో గట్టిగా దేవుడిని అడగాలనిపిస్తుంది, గట్టిగా దేవుడి పాదాల ముందు ఏడవాలనిపిస్తుంది, గట్టిగా ఏడిస్తే ఆ శ్రమ తీరిపోయినట్టు అనిపిస్తుంది. దానికోసమే ఈరోజు దేవుడు చెప్తున్నాడు. అయితే ఎంతమంది కేక వేసి ప్రార్థన చేశారు? ఇలా చాలామంది కేక వేసి ప్రార్థన చేయడం అంటే అనుకుంటారు పెద్ద స్వరం ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడా, మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు వినరా అంటే పెద్ద స్వరం వేరు. ఇక్కడ ఈ కేక అనేది ఏంటంటే కడుపులోంచి వస్తున్న కేక వేరు, కడుపులోంచి బాధతో వేదనతో వస్తున్నటువంటి కేక వేరు. కీర్తనలు 86వ సంకీర్తన 16వ చరణం చూడండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపు, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా నీవు నాకు సహాయుడివై నా వైపు తిరిగి నన్ను కరుణించు ప్రభువా. నేను ఎంత బాధలో ఉన్నాను, నేను ఎంత శ్రమలో ఉన్నాను. ఇక్కడ దావీదు మొరపెడుతున్నాడు. ఎంత మొరపెడుతున్నాడు అంటే తను కృషించిపోయాడు కాబట్టి, తను అలిసిపోయాడు కాబట్టి. నిజంగా దావీదు ఈ యొక్క గొర్రెల్ని మేపుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎన్వర్టెడ్ అయ్యాడో, అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే గొలియాతుని జయించాడో, సౌలుకి ఇంక కోపం వచ్చి అనుదినము కూడా ఈ సౌలు దావీదుని వెంటాడుతూనే ఉండేవాడు. ప్రాణం తీసేస్తానని, చంపేస్తానని, చేతిలో ఏది ఉంటే అది దావీదు మీద విసిరేయటం. మళ్ళీ నిజంగా సౌలు మీద పడుతున్న దురాత్మను తీయటానికి దావీదునే వాడుకోవటం. అట్లాగా వాడుకోవటానికి దావీదునే, దావీదుని చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. అయితే ఆ చావు నుంచి చూడండి, చంపడానికి తను బాగా పరిగెట్టుకుని వస్తున్నాడు, కానీ ఆ చావు నుంచి తప్పించుకోవటానికి దావీదు ఎన్ని ప్రయత్నాలు చేసేవాడు. ఆ చావు నుంచి, ఆ మరణం నుంచి తప్పించుకోవటానికి ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడో పరిగెట్టి, ఎక్కడెక్కడో చేసి, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కొండలెక్కి, ఆ కొండల నుంచి మళ్ళీ కిందకి దిగి, మళ్ళీ చౌలు ఎక్కితే మళ్ళీ వెనక్కి, మళ్ళీ దిగితే మళ్ళీ కిందకి దిగి, ఇలా ఎన్నోసార్లు ఈ సౌలు చంపేస్తాడేమో అన్న భయము తనలో ఉండిపోయి ఉండే కొద్ది కృషించిపోయాడంట. ఆ కృషించిపోతూ ఉన్నప్పుడు గట్టిగా కేకవేసి, ప్రవ్వా ఒక్కసారి నన్ను కరుణించయ్యా, ఒక్కసారి నన్ను కరుణించి, నేను తట్టుకోలేకపోతున్నాను. 30వ సంకీర్తన 9వ చరణం చూడు, 9-10 చరణాలు చూన్నాను. నేను స్తుతించున నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయమై ఉండుము. అయితే ఇక్కడ చూడండి, నిన్ను స్తుతిస్తుంది ఏంటయ్యా? నన్ను చంపేయడానికి సౌలు వస్తున్నారు, కరెక్టే, సౌలు నన్ను చంపేస్తాడు, కానీ చంపేసిన తర్వాత నేను నిన్ను స్తుతించగలనా? నేను చనిపోయి మట్టి అయిపోతాను, నిన్ను అంటే తనకి ఎంత బాధ అనిపించేస్తుంది అంటే, నేను చనిపోతానేమన్న భయం కన్నా నేను చనిపోతే దేవుణ్ణి స్తుతించకుండా ఉండిపోతానేమో, ఇక దేవుడిని కెన్నటికి దేవుడిని నిన్ను స్తుతించలేనేమో అన్న బాధే తన కడుపులో ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఇంకొకరు నన్ను కొట్టడానికి వచ్చినా అందులో అర్థం ఉంటుంది. తప్పు చేయకుండా కొట్టడానికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది, కడుపులో దుఃఖము అలానే ఉండిపోతుంది. ఈ యొక్క దావీదుకు కూడా అలానే ఉండిపోయింది. చెయ్యని తప్పుకి నన్నెందుకయ్యా చంపటం? నేను ఇంకా నిన్ను చాలా రోజులు ఆరాధించుకోవాలనుకుంటున్నాను, చాలా రోజులు నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, చాలా రోజులు ఈ భూమి మీద నేను నీతో సహవాసం చేసి ఎన్నో విషయాలు నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ సౌలు వచ్చి నన్ను చంపేస్తే ఆ మన్ను నిన్ను స్తుతించగలదా అనే దుఃఖం ఎక్కువైపోయింది.
నేను చనిపోతే నేను నిన్ను స్తుతించలేనేమో అన్న దుఃఖం ఎక్కువైపోయి ఆ దుఃఖంతో అడుగుతున్నాడు, ప్రభువా నాకు సహాయకుడు అయ్యా, నన్ను కరుణించయ్యా, ఇప్పుడే నన్ను కరుణించయ్యా అన్నాడు. అట్లా కడుపులోంచి వస్తున్న ఆర్తధ్వని అనే కేకతో దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాం. ఎప్పుడైతే దావీదు తన కడుపులోంచి వస్తున్న ఆర్తధ్వని అనబడిన కేకతో దేవునికి మొరపెట్టాడో వెంటనే తన వెనకతల పడుతున్నటువంటి సౌలే మరణించాడు. సౌలు కుటుంబీకులందరూ కూడా మరణించాడు. దావీదు మాత్రం నిలిచిపోయాడు. తర్వాత రాజు కింద, చక్రవర్తి కింద దావీదుని దేవుడు మార్చేశాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నీ కడుపులో దుఃఖం ఉంటుందో ఆ దుఃఖాన్ని ఎవరి ముందర కాదు, ఆ దుఃఖాన్ని కేక రూపంలో ఎంత గట్టిగా ఏడవాలనుకుంటున్నావో, ఎంత గట్టిగా దేవునికి మొరపెట్టాలనుకుంటున్నావో, ఈ దుఃఖాన్ని బయటికి నేను కక్కేయాలి, నన్ను అప్పుడే సుఖంగాను. ఎందుకంటే కొన్నిసార్లు ఆ దుఃఖము లోపల పెట్టుకొని ఎవరికి చెప్పుకోలేక నోరు బయటకు పెట్టకుండా గట్టిగా ఏడవలేని పరిస్థితులు ఉండిపోతేనంట మనం ఏమైపోతామంటే ఉండే కొద్ది కృషించిపోతాం, బలహీన పడిపోతాం, క్షేమం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ కడుపులో ఉన్న దుఃఖం అంతా కూడా దేవుడు ముందర కేక రూపంలో, ఆర్తధ్వని రూపంలో మనం దేవుడి ముందర బయట పెట్టినప్పుడు నిజంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. మనకున్న కష్టానికి దేవుడు అంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దావీదుకి దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు. అయ్యో నన్ను చంపేయాలని చూస్తున్నాడే, కానీ నాకు చనిపోవాలని లేదయ్యా, ఈ భూమి మీద నేను ఇంకా ఉండి స్తుతించాలనుంది, ఇంకా ఆరాధించాలనుంది, నేను చనిపోతే మట్టి నిన్ను స్తుతించగలదా అంటే తన కడుపులో ఎంత దుఃఖం ఉందో చూడండి. ఆ కడుపులో ఉన్న దుఃఖాన్ని బట్టి ఎప్పుడైతే అరిచి దేవుణ్ణి అడిగాడో వెంటనే ఆ అరుపు దేవునికి ప్రార్థన కింద వినిపించి వెంటనే ఆశీర్వాదము దయచేశాడంట. హల్లెలూయా. ఈరోజు ఇలానే నిజంగా చెయ్యని తప్పుకి బాధలు భరిస్తున్న వాళ్ళు ఉన్నారు, చెయ్యని తప్పుకి అవమానాలు గుండా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, చెయ్యని తప్పుకి రకరకాల మాటలు అనుభవిస్తూ ఉన్నారు, చెయ్యని తప్పుకి ఎన్నోసార్లు నిందింపబడినట్టున్న వారందరి గురించి కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చెయ్యని తప్పుడు విషయంలో ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, చెయ్యని తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నామే, చెయ్యని తప్పుకి ఈరోజు శ్రమల గుండా వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులను వెళ్తూ దేవుడు ఒక మాట అన్నాడు, యూ షుడ్ షేర్ విత్ అవర్ గాడ్. ఈరోజే నువ్వు దేవునితో షేర్ చేసుకో. నీ కడుపులో ఉన్న శ్రమనంతటిని దేవుడి ముందర కేకవేయి. నీ అర్థధ్వనితో దేవుడి ముందర కేక వేసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా యూ విల్ రిసీవ్ ఎ గ్రేట్ 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 మిరాకిల్స్. దేవుడి దగ్గర నుంచి గొప్ప 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 అద్భుతాలు ఈరోజు నువ్వు రిసీవ్ చేసుకోబోతు. గొప్పగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. కడుపులో దుఃఖాన్ని పెట్టుకొని అలాగే క్షీణించిపోవద్దని దేవుడు ఒక మంచి మార్గం మనకి ఇచ్చాడు. ఆ కడుపులో ఉన్న దుఃఖాన్ని బయట వ్యక్తుల ముందర కనుక వెల్లడిపరిస్తే ఏమో వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు, వాళ్ళు మనల్ని హేళన చేస్తారు. ఎవరి ముందర చెప్పినా సరే వింటారు కానీ దానికి సొల్యూషన్ ఇవ్వలేరు. కానీ ఈరోజు దేవుడు ముందర అరిచే భాగ్యం దేవుడు తెచ్చేస్తారు. ఒక్కొక్కసారి గట్టిగా అరిచి అడవాలనిపించేస్తుంది మనకి. కానీ ఎవరి దగ్గరని ఏడిస్తే అవమానపరుస్తారేమో, ఎవరి దగ్గరని ఏడిస్తే హేళన పరుస్తారేమో అని భయం కూడా అనిపిస్తుంది. కానీ ఎవరి దగ్గర ఏడవనవసరం లేదు. దేవుడు ముందర ఏడ్చినప్పుడు, దేవుడు ముందర కేక వేసి గట్టిగా మన కడుపులో ఆర్తధ్వనితో, కడుపులో ఉన్న బాధని ఆర్తధ్వనితో దేవుడు ముందర మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా శత్రువుకి శ్రమ కలుగుతుంది, మనకైతే గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు మాట్లాడుచున్నారు. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం చూద్దాం. మత్తయి సువార్త 9:27 ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద మత్తయి సువార్త 9:27 యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. మార్కు సువార్త 10:47 చూడండి. ఈయన నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గుడ్డివారు కూడా, మత్తయి సువార్తలో గుడ్డివారు దేవుడికి మొరపెడుతున్నారు, మార్కు సువార్తలో గుడ్డివారు కూడా దేవుడికి మొరపెడుతున్నాడు. అయితే ఇక్కడ మార్కు సువార్త 10:47 గుడ్డివారిని చూసినట్లయితే కనుక ఆ గుడ్డివాడు నజరేయుడైన యేసయ్యా, దావీదు కుమారుడైన యేసయ్యా అని గట్టిగా కేక వేసి, చదువునని ఉందమ్మా అక్కడ. ఈయన నజరేయుడైన
యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఓరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగున లేచి యేసుని వద్దకు వచ్చాను. ఇక్కడ గుడ్డివాడు, అవునా కదా? ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? నజరేయుడైన యేసయ్యా అని అరుస్తుంటుంటే అక్కడ వాళ్ళు ఏమన్నారట, ఊరుకుండమని ఎక్కడ ఆ చుట్టుపక్కల ఆ శిష్యు వాళ్ళందరూ కూడా ఆపేస్తున్నారు. ఊరుకుండము, నువ్వు గట్టిగా మాట్లాడొద్దు, ఆయన చాలా బిజీ ఉన్నారు అని అంటే ఆ గుడ్డివాడు ఎంత చీకటిని చూస్తున్నాడో తనకి తెలుసు బాధ. కళ్ళున్నవాడు చూడలేడు కదా, కళ్ళున్నవాడు ఆపేస్తున్నాడు. దేవుడు తన వైపు చూడకుండా, దేవుడు ఆశీర్వాదం పొందుకోకుండా కళ్ళున్నవాడికి తెలియదు కదా ఈ గుడ్డివాడు ఎంత బాధను అనుభవిస్తున్నాడో. తనకున్న బాధను బట్టి ఎన్ని రోజులు చీకటిని చూడాలి. మనము కొంచెంసేపు కళ్ళు మూసుకుని ఉంటేనే అంత చీకటమై ఉంటారు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియదు. భయం కూడా అనిపిస్తుంది. ఎవరన్నా వచ్చి ఏదైనా కొట్టేస్తున్నారు ఏంటి, ఎవరన్నా వచ్చి ఎవరైనా బాధేస్తున్నారు ఏంటి, ఏమైనా దెబ్బలేస్తున్నారు ఏంటి, ఇట్లా ఏమో ఎవరైనా ఏదైనా చేస్తున్నారు ఏంటి అన్న ఒక భయం మనలోకి వస్తుంది. అలాంటిది ఎప్పటి నుంచో గుడ్డివాడు ఉండి చీకటిని చూస్తున్న తన బాధ ఎంత బాధ ఉంటుందండి. ఆ బాధని కేక రూపంలో యేసయ్యా ఒక్కసారి నా వైపు చూడు ప్రభా, ఎందుకంటే యేసయ్య నా వైపు చూడు ప్రభా అని అంటే అక్కడ చూడటానికి వినపడేంత దూరంలో లేడు ఆయన. అయితే ఇక్కడ గట్టిగా అరుస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా యేసయ్య నన్ను చూడాలని అరుస్తుంటే ఇక్కడ ఊరుకుండము, నువ్వు ఊరుకో, గట్టిగా మాట్లాడుకొని వాళ్ళు ఆపేస్తుంటే మరింత గట్టిగా కేకలేసి దేవుడు ముందర అరుస్తుంటే వెంటనే దేవుడు ఆగిపోయాడు. కేక వేసి ప్రార్థన చేయడం వల్ల అక్కడ దేవుడు ఆగిపోతాను స్వస్థపరచడా లేదా అంటే ఆ చీకటిని అనుభవిస్తున్న తనకి తెలుసు ఆ బాధ ఏంటో. ఇలా కొన్నిసార్లు మనం చీకటిలో వెళ్తున్నప్పుడు, చీకటి గుండా వెళ్తున్నప్పుడు, చీకటి అనబడిన శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎదుటి వారికి మన బాధ అర్థం కాదు. తెలియక నిందలేస్తూ ఉంటారు, తెలియక నిజంగా ఆదరించకపోయినా పర్వాలే, మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు జరిగేటట్లుగా కీడుకరమైన మాటలు, అవమానకరమైన మాటలు, హేళనకరమైన మాటలు ఇటు రీతిలో మనకి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరి గురించి మనం పట్టించుకోకుండా మరింత కేకలు వేసి దేవుడి ముందర మొరపెట్టాలి. నిజంగా దేవుడికి మొరపెడుతున్నప్పుడు ఎంతోమంది అంటారు, మొన్నటి వరకు కూడా ఆశీర్వాదం ఉంది, ఇప్పుడో లేదు, చూడు ఎలా వచ్చేస్తుంది, ఎలా వచ్చేస్తుంది, ఇప్పుడు నిజమైన ఇట్లా రకరకాలుగా అంటారు. కానీ ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మన బాధ దేవునికి చెప్పటము ఆపివేయకూడదని గుడ్డివాడి ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. మన కడుపులో ఉండే బాధను ఆర్తధ్వని రూపంలో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఎవరైనా హేళన చేస్తారేమో, అవమానపరుస్తారేమని ఎవరో కోసం ఆలోచించి నీ కడుపులో దుఃఖాన్ని దాచుకుని నువ్వు వెళ్ళిపోతే వెన్నటన్నట్టుగా దేవుని యొక్క ఆశీర్వాదం చూడలేవు. కానీ నీ కడుపులో ఉన్న దుఃఖాన్నంతనే దేవుడు ముందర వెళ్ళకక్కి నిజంగా మన ఆర్తధ్వని అనబడిన కేక రూపంలో దేవుడికి ప్రార్థన చేశారు. మరింతగా ఎక్కువ కేకలేసారు. వాళ్ళు ఆపేసి ఊరుకుండు అంటే అక్కడ ఊరుకున్నాడా, మరింతగా ఎక్కువగా ప్రార్థన చేశాడు, మరింత ఎక్కువగా కేకలు వేసి దేవుని పిలిచాడు. అట్లాగే ఏంటంటే చీకటి అనుభవిస్తున్న నీకు తెలుసు నువ్వెంత బాధలో ఉన్నావు, ఎంత వేదనలో ఉన్నావు. సో వెలుగులో ఉన్నవారికి తెలీదు ఆ బాధ విషయం గురించి కానీ, ఆ వేదన గురించి. కాబట్టి వెలుగులో ఉన్నవారు ఏదన్నా అనుకుంటారేమో, అవమానపరుస్తారేమో, హేళన చేస్తారేమోనని వాళ్ళ కోసము ఆలోచించి నీవు కనుక నీ కడుపులో ఉన్న బాధను దేవుడికి చెప్పుకోవడానికి సిగ్గుపడితే ఆశీర్వాదం ఆగిపోతుంది. అలా కాకుండా సిగ్గుపడకుండా ఎంతమంది ఉన్నా సరే నువ్వు దేవుడి ముందర నీ బాధ చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా నీ ఆర్తధ్వని దేవుడి ముందర వినిపించావు అంటే దేవుడు ఆగిపోతాడు నీ కోసం. అక్కడే దేవుడు ఆగిపోయి నీ కోసం ఆశీర్వాదం ఇచ్చే ఆయన వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ గుడ్డివాడు చేసింది ఈరోజు మనం కూడా చెయ్యాలి. ఎంతోమంది బాబోయ్ గట్టి ప్రార్థనలు చేసేస్తుంది, అవసరమా నన్ను కూడా అనేటోళ్ళు, ఎందుకు స్వరం ఎందుకు, ఆ గట్టిగా ప్రార్థనలు ఏంటి, ఆ గట్టిగా అరవడం ఏంటి, ఆ గట్టిగా వాక్యం చెప్పడం ఏంటి అనేవారు. నా కడుపులో ఉన్న దుఃఖాన్ని బట్టి చెప్పేదాన్ని వాక్యం, నా కడుపులో ఉన్న బాధను బట్టి చెప్తున్నారు. అది గట్టిగా అరవడం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నా కడుపులో ఉన్న అర్థధ్వని, కడుపులో ఉన్న దుఃఖము అది కేక రూపంలో బయటకు వెల్లడి కక్కటం వల్లనే ఆ తర్వాత నా హృదయము తేలికపడేది, నా మనసు తేలికపడేది. అట్లాగేంటంటే మనము తేలికపడాలి అంటే, మన హృదయము తేలికపడాలి అంటే
మనకు ఆశీర్వాదము రావాలి అంటే గట్టిగా మనము ఆర్తధ్వనితో ఈరోజు కేక వేసి ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తున్నారంట, మన బాధలు ఉన్నప్పుడు ఎవరో చూస్తారు, ఎవరో వింటారు, ఎవరో ఏదో చేస్తారని కాక మనం ఏం చేయాలండి, దేవుని కోసము నిజంగా దేవుడే వినాలి అని ఎవరి కోసం పట్టించుకోకుండా నీ కడుపులో ఉన్న దుఃఖాన్ని అంతటిని ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నీ కడుపులో ఉన్న దుఃఖాన్ని కేక రూపంలో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఆగిపోయి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారంటని. హల్లెలూయా. మరొకరిని మనం చూద్దాం. చూడండి మత్తయి సువార్త 15:21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను వేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయిల్ ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, చూడండి, ఆ కనాను స్త్రీ నా కుమార్తెని, ఏంటమ్మా కుమార్తె దయ్యం పట్టి ఉన్నది, చనిపోయేలా ఉంది అని గట్టిగా అరుస్తుంటే, అమ్మా మీకోసం నేను రాలేదు, నేను స్వస్థపరచను అంటే, అవునా అని విడిచిపెట్టి వెళ్ళిపోలే. మళ్ళీ కేక వేసి మళ్ళా ప్రభువుని అడుగుతుందంట, ప్రభువా ఎందుకని తన కడుపులో ఉన్న దుఃఖం అంతా, అయ్యా నా కుమార్తెని స్వస్థపరచ, అయ్యా నా కుమార్తెని బ్రతికించు అని ఆర్తధ్వనితో కూడినటువంటి కేకలు వేసినప్పుడు అంట దేవుడు ఆమె బాధని, ఆ ఆర్తధ్వని ద్వారా వచ్చే కేకని విని ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి ఏంటంటే నీ కడుపులో ఉన్న దుఃఖాన్ని కడుపులో ఆపేసుకోవద్దు. నీ కడుపులో ఎంత దుఃఖం అయితే ఉందో, కడుపులో నీకు ఎంత బాధ అయితే దాగి ఉన్నదో దాన్ని గట్టిగా దేవుడి ముందర ఆర్తధ్వని, నీ కడుపులో దుఃఖం పోయేంత వరకు కూడా, నీ స్వరం దేవుడికి వినిపించేంత వరకు కూడా, నీ స్వరం ఎంతవరకు అయితే లేవగలుగుతుందో అంత స్వరంతో నీ కడుపులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టేంత వరకు కూడా దేవుడు ముందర అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆగిపోయి దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ ఆమె దుఃఖాన్ని చూశాడు దేవుడు. నేను మీకోసం రాలేదు అన్నాడు, కరెక్టే, కానీ మీకోసం రాలేదని వెళ్ళిపోయాడా? కానీ ఆమె ఆర్తధ్వని విని ఆయన నిలబడలేక, ఆమె ఆర్తధ్వని విని నిజంగా ఆయన ఉండలేక ఆమెను స్వస్థపరిచాడు. ఈరోజు ఎవరు చూస్తారు, ఎవరు వింటారని కాదు, ఎంతమంది నిన్ను నీ బాధను చెప్పుకుంటున్నప్పుడు ఎంతమంది నేను హేళన చేసినా, ఏడుస్తూ సాక్ష్యం చెప్తే చాలామంది నవ్వుతూ ఉంటారు. ఎటప్పటికప్పుడు వచ్చేస్తా ఏడుపుది. వాళ్ళకి ఏడవటము అంటే వాళ్ళ ఆర్తధ్వని వినిపిస్తున్నారు, అక్కడ వాళ్ళ ఆర్తధ్వని వినిపిస్తున్నారు, అక్కడ ఏడిపే వస్తుంది. సో గట్టిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు అంత గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంటారు. కానీ అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళ కడుపులో ఉన్న దుఃఖాన్ని దేవుడికి బయలుపరుస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కడుపులో ఎంత దుఃఖం ఉన్నా ఏడవటం మానేస్తారు, దేవుడికి చెప్పడం మానేస్తారు, చిన్నగా చేసి వదిలేస్తారు. అలాగ కడుపులో ఉన్న దుఃఖాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. కానీ అలా చెయ్యొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో డోంట్ డూ లైక్ దట్. మనం ఆ విధంగా చేయొద్దు. మన ఆర్తధ్వని ఆమె అలా చేసింది కాబట్టి ముందు దేవుడు నేను స్వస్థపరచును అన్నా మళ్ళా దేవుడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నిజంగా నీ కడుపులో ఉన్న దుఃఖాన్ని నీ దుఃఖాన్ని బట్టి నేను కదిలించబడుతున్నానని ఆ దుఃఖ రూపంలో వచ్చినటువంటి ధ్వని విని, ఆమె కేకని విని దేవుడు కదిలించబడ్డాడు. ఈరోజు నీ కేక వినగా కూడా దేవుడు కదిలించబడాలి. ఒక రూమ్లో నువ్వు ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చెయ్యి. ఎంత గట్టిగా నీ స్వరం ఎంత వినిపిస్తుందో, ఎంత కడుపులో నీ దుఃఖము పోయేంత వరకు కూడా అరిచి ప్రార్థన చెయ్యి. ఈరోజు నీ ప్రార్థనకు కూడా దేవుడు కదిలించబడతాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు కూడా ఆయన ఆగిపోయి మరి నీకు ఆశీర్వాదము ఇచ్చేవాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది. హల్లెలూయా. మరొక విషయం మనం నేర్చుకుందాం. లూకా సువార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాను. అంతకంటే అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, తల ఎత్తుకొని ప్రార్థన చేయటానికి కూడా నేను అరుణు కాను, ఎందుకంటే నేను పాపిని, నేను పాపం చేసిన వాడిని అనేసి అక్కడ
కేక వేసి ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు తప్పులు చేస్తారు, తప్పులు చేయరని కాదు. తప్పులు చేసిన వాళ్ళు వచ్చే సన్నిధానంలో ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తుంటే చాలామంది నవ్వుతారు. ఎంత దొంగ ప్రార్థన చేస్తుంది చూడండి, ఎంత దొంగ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అది దొంగ ప్రార్థన కాదు, వాళ్ళ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపముతో వస్తున్న కేకది. గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే తప్పు పోతుందా, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే ఒప్పేసుకుంటారా అని అంటారు. కాదండి, అక్కడ సుంకరి పాపం చేశాడు కరెక్టే, కానీ ఆ పాపిని అని దేవుడు ముందర పశ్చాత్తాపంతో ఆర్తధ్వనితో కేక వేస్తూ దేవుడు ముందర ఒప్పుకుంటున్నాడు. అలాంటి వారు ప్రార్థన దేవుడు ఆలకించడా? గట్టిగా నిజంగా కొన్నిసార్లు మనం చేసే ప్రతి ఒక్క తప్పుని బట్టి, మన కడుపులో ఉన్న దుఃఖాన్ని బట్టి మన ఆర్తధ్వని దేవుడికి వినిపించినటప్పుడంట దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. వారి తప్పునే దేవుడు అంగీకరించి, వారి తప్పుని దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన అంగీకరించి వారి తప్పుని దేవుడు క్షమించేవాడుగా ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి మనం పాపిగా ఉన్న కేక వేసి ప్రార్థన చేస్తే ఆ పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. అదేవిధంగా మనం చీకటిలో ఉన్న కేక వేసి ప్రార్థన చేస్తే దేవుడు వెలుగులోకి పంపిస్తాడు. మనము కృషించిపోతూ ఉన్నా మనము కేక వేసి ప్రార్థన చేస్తే దేవుడికి ఈరోజు ఆ యొక్క నలిగిపోయిన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. అదేవిధముగా మనము నిజంగా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోకుండా ఉండటానికి దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవటానికి మనం అర్హులు కాకపోయినా కనాను స్త్రీ వలె దేవుడు నిజముగా కనికరించి మరీ కేక వేసి ప్రార్థన చేస్తే కనికరించి మరీ ఆశీర్వాదానికి అర్హులుగా దేవుడు మారుస్తాడు. ఎంత చీకటిలో ఉన్నా, ఎంత అంధకారంలో ఉన్నా ఈరోజు కేక వేసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ఎంత దుఃఖంలో ఉన్నావో లోపల దాచేసుకోవద్దు. నోరు తెరిచి గట్టిగా అయ్యా ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా అంటే ఖచ్చితంగా ఆయన కరుణించి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి దయచేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:3 చూడండి. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపించేవాడంట, కరుణను చూపించేవాడంట. ఈరోజు నీ కడుపులో ఏ దుఃఖం అయితే ఉందో, పాపివే అందరూ అసహించుకున్నారు, అందరూ హేళన చేస్తున్నారు, కానీ నేను పాపినని నీకు తెలిసినప్పుడు, నిజంగా నువ్వు పాపం చేసావని నీకు తెలిసినప్పుడు దేవుడి సన్నిధానంలో గట్టిగా అరిచి ప్రార్థన చేయి, గట్టిగా కేక వేసి ప్రార్థన చేయి. ఆ కేకకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావు, నిజంగా ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హుడు కాదు, అయినా కూడా గట్టిగా అరిచి ప్రార్థన చేయి. నీ కడుపులో ఉన్న ఆర్తధ్వని వినిపించు. ఎవరో చూస్తారు, ఎవరో వింటారని భయముతో, ఏమైనా అంటారేమోనో, లేకపోతే ఎవరైనా హేళన చేస్తారనో భయముతో ఆగిపోతే దేవుడు ఆశీర్వాదము ఉండదు. నువ్వు నిజంగా ఎంతమంది అన్నా సరే, అంటారని తెలిసి కూడా ఆగిపోకుండా గ్రుడ్డివాడు మరింతగా కేక వేసి ప్రార్థన చేసినట్టుగా మరింతగా కేక వేసి ప్రార్థన చేస్తే అక్కడే దేవుడు ఆగిపోయిన నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఆరంభంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కనికరం చూపించేవాడు, దయ చూపించేవాడు, కరుణ గల దేవుడు. ఈరోజు నువ్వు కేక చేసే ప్రార్థనకి, నువ్వు కేక వేసి అరిచి అడిగేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఆయన కరుణించి, ఆయన కరుణను చూపించి ఆ కరుణను ఆశీర్వాద రూపంలో ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు దయచేస్తాడంటండి. హల్లెలూయా. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. సకలాశీర్వాదాలకి కారణభూతుడమైన గొప్ప దేవేశయ్యానికి మహిమకంత స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రభా, కేక వేసి ప్రార్థన చేస్తే ఎలాంటి ఆశీర్వాదం మాకు దయచేస్తావో చెప్పవయ్యా. ఎంతమంది బాధల్లో వ్యాధుల్లో నలిగిపోతూ ఉన్నారు, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతూ ఉన్నారు. వారందరికీ ఈ రోజు నుంచి నా తండ్రి, వారి కడుపులో ఉన్న బాధ చెప్పుకున్నప్పుడు ఆర్తధ్వని రూపంలో వస్తున్నటువంటి కేక విని నువ్వు ఆశీర్వాదం ఇస్తావని మేము నమ్ముచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఈ వీడియో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరూ విడుస్తున్నటువంటి కన్నీరికి జవాబుగా ఆశీర్వాదం మీరు దయచేస్తున్నందుకు అందరూ. అదేవిధంగా జేసీఎం సంఘాన్ని కూడా మీరు దర్శించండి. నూతన ఆత్మలు చచ్చి నిర్మాణం జరిగి ప్రభా నేను ఆమె వచ్చే సాక్ష్యంగా వాడుకున్నందుకు అందరూ స్తోత్రం చెల్లించుకుంటూ, ఎవరైతే నా తండ్రి గృహాలు లేవు, ఎవరైతే రోగములతో ఉన్నారు, ఎవరికైతే వివాహాలు జరగట్లేదు, ఎవరైతే బాధల్లో ఉన్నారు, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారు, ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, ఎవరైతే సేవల్లో అవమానాలు భరిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నేను ఆమె వచ్చే సాక్ష్యంగా వాడుకున్నందుకు అందరూ స్తోత్రం చెల్లించుకుంటూ, యేసునామములో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.